రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై 2008 డిఎస్సి అభ్యర్థులు భగ్గుమన్నారు. తమ నియామకాల విషయంలో పాలకులు అనుసరిస్తున్న వైఖరి పూర్తిగా అసంబద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం తాత్సారం చేయవద్దని డిమాండ్ చేస్తూ ఇక ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని విపక్షాలు నిరుద్యోగ యువత మద్దతు ఇవ్వాలంటున్న డిఎస్సి 2008 క్వాలిఫైడ్ అభ్యర్థులతో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో 2008లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఇప్పటికీ వారి వేదన ఉంది, వారి ఉద్యోగాలు రావట్లేదు. వాళ్ళకి సంబంధించిన అంశాల మీద ఎప్పటికప్పుడు పోరాటం చేస్తా ఉన్నారు. తాజాగా బీజేపీ ఇందిరా పార్టీ దగ్గర నిర్వహించిన ధర్నాలో పాల్గొని వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళు ఏ రకంగా పోరాటం చేస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి ఏ రకంగా చేస్తుంది అనే విషయం మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. విజయలక్ష్మి, రంగారెడ్డి జిల్లా 2008 డిఎస్సి బాధితులమండి. మేము ఆనాడు మెరిట్ లో సెలెక్ట్ అయ్యి 60 నుంచి 70 మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్స్ ని ఒక కొత్త జీవోను 28 జీవే తీసుకొచ్చి ఆనాడు బీఈడి డిఏడి అనే సమస్యను బేస్ చేసుకుని మా యొక్క మెరిట్ క్యాండిడేట్స్ అందరినీ పక్కన పెట్టి 5-6 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థుల్ని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అది ఉమ్మడి పాలన జరిగింది కాబట్టి అదే మా ఉద్యమం కొనసాగిస్తున్న తరుణంలో తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మన ఇంటిలో మనం పోరాడుకుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆనాటి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి అభ్యర్థులు మాకు హామీ ఇచ్చి మా యొక్క ఉద్యమాన్ని చల్లార్చి తెలంగాణ ఉద్యమంలో కల్పించేశారు. అది గడిచిన తర్వాత 9 సంవత్సరాలు అవుతుంది మన తెలంగాణ వచ్చి, అయినా కూడా మా సమస్యకు ఎటువంటి దారి చూపించట్లేదు. చివరికి మేము కోర్టు నుంచి మాకు జడ్జిమెంట్ వచ్చింది. 22 సెప్టెంబర్ 2022లో ఖచ్చితమైన స్పష్టమైన హామీ జడ్జిమెంట్ ఇచ్చారు. వీళ్ళది న్యాయమైన సమస్య కాబట్టి వీళ్లకు ఉద్యోగాలు కల్పించమని చెప్పి. మరి తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, హైకోర్టు కంటే ఉన్నతమైంది ఇంకేదైనా ఉంటుందా? హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 6 నెలలు అయింది. కనీసం ఒక హామీ అయినా మాకు ఇవ్వమని ఎన్నోసార్లు అటు సబితమ్మ ఇంద్రారెడ్డిని కలవని రోజు అంటూ లేదు. ఎందుకంటే ఇవ్వాల్సింది వాళ్ళే. సరే మా జీవితాలు ఏదో జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అయిపోతాయి అనుకొని ప్రతి ఒక్కరు ఏదో రకంగా సబితా ఇంద్రారెడ్డి గారిని కలుస్తూనే ఉన్నాము. అధికారులు ఇచ్చినటువంటి తప్పుడు సమాచారం వల్ల వాళ్ళు ఈ సమస్యకి ఎటువంటి సొల్యూషన్ అనేది తీసుకురావట్లేదు. చివరికి ఈరోజు మేము ప్రతిపక్షాల నుంచి కూడా ఒకటే అడుగుతున్నాం, మా యొక్క సమస్య అనేది చాలా స్పష్టమైంది, న్యాయమైంది. 900 మంది జీవితాలు ఇక్కడ దాదాపుగా 500 మంది మహిళలే ఉన్నారు. ఈ రంగారెడ్డే కాదు, ఈ రోజు కూడా ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి అందరూ 500 మంది మా అభ్యర్థులే పాల్గొనడం జరిగింది. ఎందుకు ఇంత వ్యతిరేకత ప్రభుత్వం మీద మా నుంచి తీసుకుంటున్నారు? మా ఉద్యోగాలు మాకు ఇచ్చేస్తే మేము ఉద్యోగాల్లో ఉండి జీవితాలు కూడా చల్లగా ఉంటాయి కదా. కాబట్టి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించట్లేదు, కానీ మా యొక్క సమస్యను సాధ్యమైనంత త్వరగా గనక పూర్తి చేస్తే గనక మేము ఉద్యోగాల్లో ఉంటామండి. లేకుండా ఎస్ఎల్పి అని చెప్పేసి ఈ రోజు నిరుద్యోగులని తీసుకెళ్లి ఎస్ఎల్పికి తీసుకెళ్తుంది గవర్నమెంట్. కాబట్టి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి తీసుకెళ్లే సమస్యను సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వం గనక సాల్వ్ చేస్తే గనక మంచిది. లేదంటే మేము జంతర్ మంతర్ దగ్గర ఆమరణ చేయడానికి కూడా సిద్ధం అవుతున్నాం. అంతో విజయలక్ష్మి గారు మాట్లాడారు. వారు జంతర్ మంతర్ దగ్గర అంటే అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే, అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మనతో వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇదే విషయంపై మాట్లాడడానికి మరో అభ్యర్థి ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ చౌలా, నేను నిజామాబాద్ డిస్టిక్. యాక్చువల్గా డిఎస్సి 2008 నోటిఫికేషన్ అనేది 6/12/2008 నాడు వచ్చింది. ఇష్యూ ఏంటంటే బిఎడ్ అండ్ డిఎడ్ ఎస్జిటి పోస్టుకు ఇద్దరు, ఎస్జిటి పోస్టుకు డిఎస్సి 2008లో ఎస్జిటి పోస్టుకు బిఎడ్ చేసిన వారు, డిఎడ్ చేసిన వారు ఇద్దరు అర్హులే. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన 55 రోజుల తర్వాత జనవరి 29, 2009 రోజు ఒక చీకటి జీవోని తేవడం జరిగింది. ఆ జీవో యొక్క సారాంశం ఏంటంటే 70% ఇద్దరు బిఎడ్ అండ్ డిఎడ్ చేసిన వారు అర్హులు, ఓన్లీ 30% ఎక్స్క్లూజివ్లీ రిజర్వేషన్స్ డిఎడ్ వారికి ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్స్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మేము రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానం, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలు. ఆర్టికల్ 16(4) ప్రకారము ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇన్ సర్వీస్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్లు కల్పించొద్దని ఈ 2 పాయింట్ల మీద మేము హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. మీద రివ్యూ నిర్వహించి ఇమ్మీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 10-15 రోజుల్లో మాకు జాబ్లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయాలి, లేకుంటే నీ ప్రగతి భవన్ బద్దలు కొడతాం హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కంపల్సరీ బద్దలు కొడతామని హెచ్చరిస్తున్నాం. 2008 డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులటువంటి ఆవేదన. వాళ్ళు కారణం ఏంటంటే గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన బట్టి దాదాపు 6 నెలలు అవుతుంది. వాళ్ళు చెప్పిన ప్రకారంగా హైకోర్టు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కనీసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇలాంటి రివ్యూ చేయట్లేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీని విషయంలో అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాం, ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ యువతో కృష్ణమూర్తి, ఇందిరా పార్క్.